ఎంసెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కంప్లీట్ అవ్వగానే మనకు మినిమం మ్యాక్సిమం 40 days టైం అయితే ఉంటుంది. ఈ టైంలో హెవీ సిలబస్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ సిలబస్ అలాగే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సిలబస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మరి ఇంత సిలబస్ హెవీ సిలబస్ అనేది మనకిచ్చే ఈ 35 to 40 days టైంలో కంప్లీట్ చేయడం పాసిబుల్ అవుతుందా? సో పాసిబుల్ అవుతుందా అంటే ఓన్లీ 30% స్టూడెంట్స్కి మాత్రమే ఈ సిలబస్ ఇన్ టైంలో కంప్లీట్ చేయడం పాసిబుల్ అవుతుంది. 70% ఆఫ్ స్టూడెంట్స్కి పాసిబుల్ అవ్వదు. సో మరి మనకు సిలబస్ కంప్లీట్ చేయడం పాసిబుల్ అవ్వదు కదా అని మనకు ఎంసెట్లో మార్క్స్ రాకుండా వదిలేయలేం, అలాగే ర్యాంక్ రాకుండా వదిలేయలేం. మనకు మంచి ర్యాంక్ రావాలి అంటే మంచి మార్క్స్ కూడా రావాలి. అలాంటప్పుడు ఇక్కడ సిలబస్ కంప్లీట్ చేయకపోయినా కానీ మనకు ఉన్న ప్రతి సోర్స్ని యూజ్ చేసుకుంటూ మనం ఎగ్జామ్ క్రాక్ చేయడానికి చూడాలి. సో స్టూడెంట్స్ అందరికీ ఇక్కడ ఎగ్జామ్ క్రాక్ చేయాలి అంటే మీకు జెన్యున్గా 100% ప్రతి ఒక్క స్టూడెంట్ సక్సెస్ఫుల్ అయిన టిప్ ఓన్లీ ఈ ట్రిక్ ఉపయోగించుకొని మీరు ప్రతి ఒక్క స్టూడెంట్స్ మీరు ఎంసెట్ ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు. ఈ ట్రిక్ ద్వారా మీరు ఈజీగా 80 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. 80 మార్క్స్ ఎంసెట్లో వస్తే ఆటోమేటిక్గా బిలో 10,000 ర్యాంక్ ప్రతి ఒక్క స్టూడెంట్ రావడం జరుగుతుంది. సో మరి ఈ ట్రిక్ మీరు ఎలా ఫాలో అవ్వాలి, ఈ ట్రిక్ని ఎలా అప్లై చేయాలనేది మీకు డైరెక్ట్గా ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నుంచి క్వశ్చన్ మీకు సాల్వ్ చేస్తూ ఆ ట్రిక్ ఏంటి, ఆ ట్రిక్కి సంబంధించిన హింట్స్ ఏంటి అనేది చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. దాంతోపాటు నుంచి మనకు ఫస్ట్ ట్రిక్ ఏంటి అంటే మనం ప్రతి ఒక్క స్టూడెంట్స్కి మనకు ఎంసెట్లో 160 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకు ఆప్షన్స్ అనేవి ABCD ఈ 4 ఆప్షన్స్ ఉంటాయి. మనం ఫాలో అవ్వాల్సిన ట్రిక్ ఓన్లీ వన్ ట్రిక్, ఎలిమినేషన్ మెథడ్. ఎలిమినేషన్ మెథడ్ ద్వారా మీరు ఫాలో అవుతే కంపల్సరీగా మనకి ఇక్కడ ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ చేయొచ్చు. రాంగ్ ఆన్సర్స్ని రాంగ్ ఆన్సర్ని ఎలిమినేట్ చేసేస్తే ఆటోమేటిక్గా ఈజీ ఆన్సర్, రైట్ ఆన్సర్ అనేది మనకు వచ్చేస్తుంది. అప్పుడు దానికి మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. మనకు ప్రిపేర్ అయిన స్టూడెంట్స్కి రైట్ ఆన్సర్ సాల్వ్ చేయడానికి టైం పడుతుంది, కానీ మనం రాంగ్ ఆన్సర్ని ఎలిమినేట్ చేయడానికి అంతలా టైం పట్టదు. ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఆ ఈజీగా ఎలిమినేట్ చేయాలంటే మనకు 3-4 టిప్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రిక్ సంబంధించిన ఎలిమినేషన్ మెథడ్ యొక్క టిప్స్ ఏంటి అనేది డైరెక్ట్గా మీకు క్వశ్చన్ చూపిస్తాను. ఆ క్వశ్చన్ ద్వారానే ఎలా సాల్వ్ చేయాలనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చేయాల్సిందల్లా ఈ టిప్ ఫాలో అవ్వాలంటే, ఈ ట్రిక్ అప్లై చేయాలంటే ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలలో నేను చెప్పినట్టుగా ఈ ట్రిక్ అప్లై చేస్తూ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎగ్జామ్లో డైరెక్ట్గా మీకు ఈజీ అయిపోతుంది ట్రిక్ అప్లై చేయడం. ఈ ట్రిక్ అప్లై చేయడం ద్వారా మీరు స్కోర్ చేయొచ్చు. ఆటోమేటిక్గా మీకు ర్యాంక్ కూడా రావడం జరుగుతుంది. మార్క్స్ వస్తే ఆటోమేటిక్గా ర్యాంక్ వస్తుంది. సో ప్రాక్టీస్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు టిప్ మీరు చూడడం కాదు, మీరు కూడా నాతో పాటు ప్రాక్టీస్ కూడా చేయాల్సిందే ప్రతి ఒక్క స్టూడెంట్. సో ఇప్పుడు మీకు క్వశ్చన్ చూపిస్తాను. ఫస్ట్ మనకు లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసిన 4th August రోజు షిఫ్ట్ 1లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్ పేపర్ నుంచే మీకు ఇప్పుడు క్వశ్చన్ చూపించి మీరు ఫాలో అవ్వాల్సిన టిప్ ఏంటి, ఈ ఎలిమినేషన్ మెథడ్ ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 30 ఇన్ ఏ ట్రయాంగిల్. మీరు కూడా 4th August TS EAMCET 2021 సంబంధించి లాస్ట్ ఇయర్ పేపర్ షిఫ్ట్ 1 పేపర్లో క్వశ్చన్ నెంబర్ 30 మీరు కూడా మీ దగ్గర పేపర్స్ ఉంటే చూడండి, లేదంటే ఈ క్వశ్చన్ పేపర్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూడండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ABC with usual notation, if A equal 12, B equal 16, C equal 20, then the ratio of the x radio of triangle opposite to the angle in order. ట్రయాంగిల్ సంబంధించి క్వశ్చన్ ఇది. డైరెక్ట్గా మనకు యాంగిల్ C, యాంగిల్ B, యాంగిల్ A యొక్క రేషియో అయితే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో క్వశ్చన్ అయితే ఇక్కడ డిస్ప్లే ఇచ్చాను నేను. ఈ క్వశ్చన్లో మనం ఇప్పుడు టిప్స్ ఏమేమి అప్లై చేయాలనేది ఫస్ట్ మీకు టిప్స్ చెప్తాను. ఈ ఎలిమినేషన్ మెథడ్ సంబంధించి మనకు ఆప్షన్ ABCD 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. 4 ఆప్షన్స్లలో మనం ఎలిమినేషన్ మెథడ్ ద్వారా డైరెక్ట్గా 2 ఆప్షన్స్ ఈజీగా రాంగ్ ఆన్సర్స్ ఎలిమినేట్ చేసేయచ్చు. ఏవైనా 2 ఆప్షన్స్, సపోజ్ AB ఎలిమినేట్ అయిపోయాయి అనుకోండి, మనకి ఏం ఆప్షన్స్ ఉంటాయి, CD అంటే 50% ఆన్సర్స్ మాత్రమే మనకు ఆప్షన్స్లలో ఉంటాయి. 50% ఆప్షన్లో మనకు చాయిసెస్ చూజ్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఆటోమేటిక్గా మార్క్స్ కూడా రావడం జరుగుతుంది. సో మరి ఇప్పుడు ఎలిమినేషన్ మెథడ్లో మీరు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి చూడండి ఒకసారి. ఫస్ట్ వన్,
మనకు క్వశ్చన్లో ఇచ్చిన న్యూమరిక్ వాల్యూస్ ఉంటాయి కదా, ఈ న్యూమరిక్ వాల్యూస్ అప్లై చేసినప్పుడు మనకు ఆన్సర్ అయితే వస్తుంది, అది 100% రాంగ్ ఆన్సర్ అవుతుంది. మీరు ఏ క్వశ్చన్ అయినా సరే న్యూమరిక్ వాల్యూస్ ఉన్న క్వశ్చన్లో మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ మీరు అందులో ఉన్న ఆన్సర్స్ అనేవి మీరు క్వశ్చన్లో అప్లై చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ అనేది వస్తుంది. ఆ ఆన్సర్ అనేది 100% రాంగ్. ఇది ప్రతి ఒక్క క్వశ్చన్కి 100% రాంగే అవుతుంది. ఇలా మనకు స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేయడానికే ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఆడ్ ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు 4 ఆన్సర్స్లో డైరెక్ట్గా ఒక ఆన్సర్ చూడగానే ఆడ్ ఆన్సర్ మనకు ఐడెంటిఫై అయిపోతుంది, దాన్ని కూడా ఎలిమినేట్ చేసేయాలి. ఇప్పుడు ఈ 2 టిప్స్ ద్వారా మీరు డైరెక్ట్గా 2 ఆన్సర్స్ అనేవి మనం ఎలిమినేట్ చేయొచ్చు. అది ఎలా అనేది కూడా ఇప్పుడు మీకు సొల్యూషన్ కూడా నేను చెప్తాను చూడండి. సో ఫస్ట్ టిప్ ప్రకారం ఏంటి, ఇచ్చిన క్వశ్చన్లో న్యూమరిక్ వాల్యూస్ అప్లై చేస్తే ఏవైనా వాల్యూస్ మనకు ఆన్సర్ రాంగ్ అవుతుంది, ఇది 100%. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, A = 12, B = 16, C = 20 ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మనం ఫైండ్ చేయాల్సింది ఇక్కడ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. CBA వరుసగా ఇచ్చిన ఆప్షన్స్ ఏమున్నాయి ఇక్కడ చూడండి. క్వశ్చన్లో A = 12, B = 16, C = 20 ఇచ్చారు. నేను డైరెక్ట్గా రాసేసాను 12:16:20. ఏమవుతుంది, 4 × 3 12, 4 × 4 16, 4 × 5 20 అవుతుంది. మనకు రేషియో ఏమవుతుంది, 3:4:5 అవుతుంది. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఒక్కసారి ఆన్సర్ చూడండి. ఆన్సర్ ఏలో ఏముంది, 3:4:5 ఉంది. సో ఇక్కడ బ్లండర్ ఆన్సర్ అయితే ఇచ్చేశారు. ఇలా ప్రతి క్వశ్చన్ సంబంధించి మీరు ఐడెంటిఫై చేయొచ్చు. మరి ఈ ఆన్సర్ కరెక్టా అంటే ఇది రాంగ్ ఆన్సర్ 100%. మీరు ఇలా చూడగానే ఈ ఆన్సర్ ఐడెంటిఫై చేసేయచ్చు. ఇది బ్లండర్గా ఈ క్వశ్చన్ సంబంధించిన ఈ ఆన్సర్ అనేది రాంగ్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ ఏంటి, ఇప్పుడు మీకు ప్రాబ్లం సొల్యూషన్ మీకు రెడీ చేసి నేను చూపిస్తాను. సో మనకు ఇచ్చిన ఆన్సర్ సంబంధించి మనకు ఫార్ములా ఏమవుతుంది, ట్రయాంగిల్ సంబంధించిన ఫార్ములా S = A + B + C/2 = 12 + 16 + 20/2 = 24 అవుతుంది. సో డెల్టా √S ఇంటూ ఫార్ములా మనకు √S ఇంటూ S - A ఇంటూ S - B ఇంటూ S - C ఇంటూ S - B మనకు ఫార్ములా. ఇది ఫార్ములాలో మనం వాల్యూస్ అప్లై చేస్తే డెల్టా ఏమవుతుంది, 24 ఇంటూ S = 24 - A 12, 24 - B 16, 24 - C 20. సో మనకేమవుతుంది ఇప్పుడు 24 × 12 × 8 × 4 డెల్టా ఏమవుతుంది 96. సో ఎక్స్ రేడియో ఏమవుతుంది మనకు R1, R2, R3 అవుతుంది. R1 ఏమవుతుంది డెల్టా బై S - A, R2 డెల్టా బై S - B, R3 డెల్టా బై S - C. సో మనం వాల్యూస్ పుట్అప్ చేస్తే డైరెక్ట్గా 96/24 - 12 డైరెక్ట్గా 8, 12, 24 అవుతుంది. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది, యాంగిల్ C, యాంగిల్ B, యాంగిల్ A యొక్క ఆన్సర్ ఇక్కడ 24:12:8. సో మనం దీన్ని సాల్వ్ చేస్తే 4 × 6 24, 4 × 3 12, 4 × 2 ఏమవుతుంది మనకి 8 అవుతుంది. సో మన ఆన్సర్ ఏంటి, 6:3:2. మరి ఇక్కడ మనకు ఆన్సర్ ఉందా చూడండి ఒకసారి మీరు. క్వశ్చన్లో ఆన్సర్ ఏముంది, బి ఆప్షన్ 6:3:2 ఆన్సర్ కరెక్ట్ అయింది. సో ఇక్కడ వాల్యూస్ న్యూమరిక్ వాల్యూస్ పుటప్ చేయడం ద్వారా వచ్చే ఆన్సర్ 100% డ్యామ్ షూర్ బ్లైండ్గా మీరు రాంగ్ ఆన్సర్ ఎలిమినేట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఒక ఆన్సర్ ఎలిమినేట్ చేసేసాం, కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మీకు తెలుసు. కానీ ఇక్కడ మీకు ఇంకో టిప్ ఉంది కదా, డైరెక్ట్గా ఆడ్ ఆన్సర్ ఉంటుంది అని చెప్పాను కదా. ఇక్కడ వాల్యూస్ చూడండి, ఇక్కడ మీరు డైరెక్ట్ చూడగానే అర్థమవుతుంది. 3, 4, 5 ఉంది, 6, 3, 2 ఉంది, 2, 3, 5 ఉంది. సో అని ఇక్కడ సి ఆప్షన్ చూడండి, 12:7:5, 12:7:5. ఇక్కడ ఈ వాల్యూస్ అన్నీ మీకు చూస్తే ఇక్కడ సి ఆప్షన్ అనేది ఆడ్ ఆన్సర్గా ఈజీగా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అప్పుడు మనకు ఏ అండ్ సి అనేది ఎలిమినేట్ చేసేస్తాం. మిగిలిన ఆప్షన్ ఏంటి, బి అండ్ డి. ఇప్పుడు ఈ 50%లో మీరు ఆన్సర్ ఐడెంటిఫై చేస్తే మనకు ఇలానే ఇలా 50% మీరు ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్సే మనకు ఎంసెట్లో ఆల్మోస్ట్ మీరు 80 మార్క్స్ స్కోర్ చేయొచ్చు ఈజీగా. ఈ 80 మార్క్స్తో మీరు 10,000 బిలో ర్యాంక్ అయితే తెచ్చుకోవచ్చు. సో మరిన్ని ఇలాంటి టిప్స్ అన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.